నమస్తే, వెల్కమ్ టు ఎస్8 న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కేటీఆర్ కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఫిర్యాదు. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బాల్మూరి వెంకట్ ఫిర్యాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు స్పీడప్. 4వ సారి ప్రణీత్ రావును విచారించనున్న సిట్. అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా. ఎయిర్పోర్ట్ లో కమ్ముకున్న పొగ. పసిడి ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్. మరోసారి 1,00,000 దాటిన 10 గ్రాముల బంగారం ధర. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు మరింత వేగంగా సాగుతోంది. ఇప్పటికే అనేక మంది అధికారులను విచారించిన సిట్ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న మాజీ ఎస్ఆర్ఎస్ అధికారి ప్రణీత్ రావు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావులను విచారణకు పిలిచింది. రేపు ప్రణీత్ రావు, ఎల్లుండి ప్రభాకర్ రావు హాజరు కావాలని సిట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అత్యంత సంచలనంగా మారిన అంశం 2 టెరాబైట్ల హార్డ్ డిస్క్ల ధ్వంసం వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన కీలకమైన డేటా ఉన్న ఈ హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావే ధ్వంసం చేశారని సిట్ అనుమానిస్తోంది. ఆమె ఈ హార్డ్ డిస్క్లను నాశనం చేసి వాటిని మూసీ నదిలో పడేసినట్లు ఆధారాలు లభించాయి. విచారణలో ఆమెకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ చర్య వెనుక ప్రభాకర్ రావు ప్రమేయం ఉందని సిట్ అనుమానిస్తోంది. అయితే ప్రభాకర్ రావు మాత్రం తాను పదవి నుంచి రాజీనామా చేసి వెళ్లిపోయిన తర్వాతే హార్డ్ డిస్క్ల ధ్వంసం జరిగిందని చెప్తున్నారు. వీరి మధ్య ఎదురు ఆరోపణలు, వివరణలతో కేసు మరింత మలుపు తిరిగింది. ఇప్పుడు దర్యాప్తు అధికారుల దృష్టి 3 కీలక అంశాలపై ఉంది. హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయాలని ఆదేశించింది ఎవరు? ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం ఏంటి? ధ్వంసమైన డేటాలో ఏముండేది? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితే ఈ కేసు వెలుగు చూసే విధానం పూర్తిగా మారే అవకాశం ఉంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బాల్మూరి వెంకట్ పోలీసులకు ఇచ్చిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా సామాజిక మాధ్యమాల్లో సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని ఆయన ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మేఘానిలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే సివిల్ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై విమానం కూలినట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రమాద సమయంలో విమానంలో 133 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం అనంతరం ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మేఘానిలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే సివిల్ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై విమానం కూలినట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రమాద సమయంలో విమానంలో 133 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం అనంతరం ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాం. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్ కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురవుతున్నారు. అయితే గత 3 రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నిన్నటి నుంచి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు కూడా పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నేడు 24 క్యారెట్ల బంగారం ధరలు 1,02,10 రూపాయలకు కొనసాగుతోంది. ఇక ఇటు వెండి ధర కిలో 1,08,700గా ఉంది. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు, డాలర్ స్వల్పంగా బలపడిన నేపథ్యంలో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. ఈశాన్య రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఏలూరు జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేడు, రేపు ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు అతి భారీ వర్షాలు, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో అర్ధరాత్రి జరిగిన బర్త్డే సెలబ్రేషన్స్ పై పోలీసులు ఆకస్మిక దాడి చేసి భారీగా విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నారని, మంగ్లీతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారని వార్తలు వినిపించాయి. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారన్న ఆరోపణలపై మంగ్లీ స్పందించారు. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని, లిక్కర్ వాడకంపై ముందస్తు అనుమతి తీసుకోవాలన్న విషయం తనకు తెలియదని చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. నా బర్త్డే పార్టీ మా అమ్మా నాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆ పార్టీలో మా ఫ్యామిలీతో పాటు బంధువులు, స్నేహితులు ఉన్నారు. లిక్కర్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారని అన్నారు. లిక్కర్ కు, సౌండ్ సిస్టమ్ కు అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అస్సలు అవగాహన లేదు. రిసార్ట్ పార్టీ అనుకోకుండా సడన్ ప్లాన్ చేసుకున్నాము. నాకు ఎవరు చెప్పలేదు. తెలిసి అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదు. అక్కడ పార్టీలో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి మత్తు పదార్థాలు లేవు. పోలీసులు సెర్చ్ చేసినా ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు. ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి ఎక్కడో, ఎప్పుడో తీసుకున్నాడని పోలీసులే చెప్పారు. దానిపై విచారణ కూడా జరుగుతుంది. మేం కూడా పోలీసులకు సహకరిస్తున్నాం. ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపద్దు ప్లీజ్ అంటూ మంగ్లీ వీడియోలో చెప్పుకొచ్చింది. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.